స్తోత్రాలు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈరోజు ఈ రీతిగా ఈ ఉదయకాలమే మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క వీడియో ద్వారా దర్శించడానికి, మీతో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను మొదటిగా దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అదే సమయంలో మీ అందరికి కూడా ఈ ఉదయకాలం ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. 2024 సంవత్సరం డిసెంబర్ మాసం 19వ తారీఖులో దేవుడు మహాకృపను బట్టి మనందరూ కూడా ప్రవేశింపచేశారు. గత మాసాలన్నీ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరూ కూడా భద్రపరిచారు. ఇంకా సరిగ్గా చూసుకుంటే ఒక 12 రోజుల్లో ఈ 2024 సంవత్సరం ముగించబడుతుంది. నూతన సంవత్సరం రాబోతుంది. మరి గత మాసాలన్నింటిలో కూడా మనం చూసుకుంటే మన యొక్క ఆత్మీయ జీవితాల యొక్క పరిస్థితి, వాటి యొక్క పునాది ఎలా ఉందో చూసుకుంటే ఒకసారి చెక్ చేసుకోవడం ఎందుకన్నా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనము దినదినము కూడా అభివృద్ధి పొందాలంటే ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఏదో రకంగా అభివృద్ధి పొందొచ్చు, కానీ ఆత్మీయ జీవితం అలా కాదు. వాక్యము చేతనే మనం అభివృద్ధి పొందాలి. సో దీనిలో మనం రోజు కూడా పరిశుద్ధతలకు వెళ్ళాలి. ఈ పరిశుద్ధత అనేది చాలా ప్రధానమైన విషయం. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడితో కలిసి జీవించాలంటే మన జీవితాల్లో కూడా పరిశుద్ధత అభివృద్ధి పొందాలి. ఈ యొక్క మాసాలలో మన జీవితాల యొక్క ఆత్మీయ జీవితాల యొక్క పరిస్థితిని ఒకసారి గమనించి వాటిని మనం చెక్ చేసుకుంటే కానీ ఈ విషయాలు మనకు అర్థం కాదు. అందుకే ఈరోజు ఈ ఉదయకాలమే మీ అందరికి కూడా చిన్న వాక్యం చేత మిమ్మల్ని రేపాలని ఆలోచన చేస్తున్నాను. రండి, ఆలస్యం చేయకోకుండా మరి కీర్తన పుస్తకము, కీర్తనలు 1వ కీర్తనలో ఉన్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 1వ కీర్తన 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 1వ కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనం చూసుకున్నట్లయితే ఈ కీర్తనలు 1వ కీర్తన 3వ వచనం చూసుకుంటే ఇలా రాయబడింది. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగునని చెప్పేసి వాక్యం మనకు సెలవిస్తుంది. అంటే ఇక్కడ ఒక బోధ ఉంది. ఆ బోధన మనం గమనించాలి. అతడు నీటి కాలువన యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఒకవేళ మనం చెట్టునే చూసుకుంటే దానికి అనుకూలంగా మనం వాటర్ పోస్తూ ఉండాలి. వాటర్ అందిస్తానంటేనే దానికి వేళ్ళకి మరి సరైన ఆహారం తీసుకుని వేళ్ళ ద్వారా అదేం చేస్తుందంటే దినదినము అభివృద్ధి పొందుతూ, దినదినము మంచిగా బలం పొందుకుంటూ అది ఏ కాలంలో పుష్పించాలో ఆ కాలంలో పుష్పిస్తుంది. అంటే ఇప్పుడు పుష్పించడానికి మూలం ఏంటి? చెట్టుకు ఆధారం ఏంటి? వేర్లకు ఆధారం ఏంటి? ఆహారము, నీరు. సో ఇవన్నీ కూడా సమృద్ధిగా చెట్టుకు అందితేనే అది సరైన సమయంలో, దానికి అనుకూలమైన సమయంలో మరి పువ్వు పూయడానికి, ఫలాలు ఇవ్వడానికి కానీ, పువ్వు పూయడానికి కానీ సమయం ఉంటుంది. అదే విషయంలో మనం ఆలోచన చేస్తే మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క పరిస్థితి కూడా అలాగుంటుంది. ఇది భక్తుని యొక్క ఆత్మీయ అభివృద్ధి. ఈ వాక్యం యొక్క చివరి యొక్క మాట ఏంటంటే అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును అనే మాటను మనం తీసుకున్నట్లయితే దీనికి ముందు వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముందు వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే కానీ దానికి ఉన్న అర్థాన్ని మనం గ్రహించలేము. ఇది భక్తుడు రాస్తున్న మాటలు. ఈ ఒక దేవుని యొక్క భక్తుడు రాస్తున్న మాటలు అంటే దావీదు గారు రాస్తున్న మాటలు ఇవి.
దావీదు గారు రాస్తున్న మాటలు. ఈ కీర్తనలు ఏం చేశారంటే విభాగాలు చేశారు. ఈ కీర్తనలు ఇది ప్రథమ స్కందములో మొదటి కీర్తనలో ఇలా రాయబడింది. సో ఈ భక్తుని యొక్క అభివృద్ధి మనం చూసుకుంటే దేవుని వాక్యము మనకు ఎలా ఉపయోగపడుతుందో అర్థమవుతుంది. అందుకే ముందు వాక్యాన్ని మనం చూసుకుంటే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడని చెప్పేసి ఆ ముందు వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. అంటే దీన్ని ఈ యొక్క వాక్యాన్ని మనం రోజు చక్కగా ఉదయకాలము లేకపోతే సాయంకాలము ఈ సమయాల్లో ధ్యానం చేసుకుంటూ ఉంటే మన యొక్క ఆత్మీయ యొక్క అభివృద్ధిని ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ వాక్యం ఏం చేస్తుందంటే మన యొక్క జీవితాలను, ఆత్మీయ జీవితాలను అభివృద్ధిలోకి నడిపిస్తుంది. ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని పాపం నుండి దూరం చేస్తుంది. ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని పరిశుద్ధతలకు మారుస్తుంది. ఈ వాక్యం ఏం చేస్తుందంటే దేవునితో కలిసి జీవించడానికి అవకాశాన్ని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరురా, ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే వాక్యంలో ఉన్న ప్రభావాన్ని మనం గ్రహించాలి. వాక్యములో ఉన్న బలాన్ని మనం పొందుకోవాలి. వాక్యములో ఉన్న అర్థాన్ని మనం అంగీకరించాలి. వాక్యములో ఉన్న సత్యాన్ని మనము మన జీవితాల్లో తీసుకోవాలి. ఇది దేవుని వాక్యం కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనము దినదినము అభివృద్ధి పొందాలని ఈ యొక్క రచన, ఈ కీర్తనాకారుడైన రచయిత యొక్క ఉద్దేశం. ఎందుకంటే భూమి అంతా కూడా దుష్టుని చేతిలో ఉంది. సో ఇప్పుడు దుష్టుని చేతిలో ఉన్న ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం కాబట్టి మనకు దుష్టుడు కాదు కావాల్సింది, దేవుడు కావాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అంటే దేవుడు కావాలి. దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దుష్టుడి నుంచి విభజింపజేస్తాడు, దూరం చేస్తాడు, విడిపిస్తాడు. దాని తర్వాత ఆయన దగ్గర ఏదైతే ఉందో దానిని మనకి ఇస్తాడు. దేవుని దగ్గర ఏముంది? వాస్తవానికి చూసుకుంటే ఆయన దగ్గర పరిశుద్ధత ఉంది. అందుకే ఈ కీర్తనాకారుడు ఏం చేశాడంటే మొదటి చరణంలో ఇలా రాశాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అన్నాడు. ఏమన్నాడండి? దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యలు కూర్చుండక, దాని తర్వాత యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేనుదంతయు సఫలమగునని రాశాడు. ఇప్పుడు దుష్టునికి ఒక ఆలోచన ఉంది మనుషుల మీద, దేవునికి ఒక ఆలోచన ఉంది. ఇక్కడ దుష్టుడికి మనుషులే కావాలి, దేవుడికి మనుషులే కావాలి. ఈ దుష్టుని ఆలోచన ఏం చేస్తుందంటే మనుషుల్ని దేవుడి నుంచి దూరం చేయాలని ప్లాన్ చేస్తుంది. దేవునికి ఆలోచన ఏంటంటే దుష్టుడి నుండి మనుషుల్ని బయటికి తీసుకురావాలని ఆలోచన చేస్తుంది. ఈ దుష్టుడి చేతిలో ఉన్న వాళ్ళందరికీ ఒక పిలుపు అన్నమాట ఇది. ఈ పిలుపుని మనం గమనించాలి. దేవుడు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు, నడవకూడదు, నడిస్తే నష్టమైపోతారు. అది ఇప్పుడు మీకు తెలియదు. ఈ లోకంలో ఉన్నంతకాలం మీకు తెలియదు. ఎప్పుడైతే మీకు భౌతిక సంబంధమైన మరణం ప్రాప్తిస్తుందో అప్పుడు దుష్టుడి యొక్క ప్రయత్నము, దుష్టుడి యొక్క ఆలోచన, దుష్టుడి యొక్క పన్నాగం మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మానవులు ఎవరి కోసం కూడా దేవుడు యాతన పడే స్థలాన్ని సిద్ధం చేయలేరు. మానవులు ఎవ్వరు కూడా ఆ యాతన పడే స్థలానికి వెళ్ళటం దేవుడికి ఇష్టం లేదు. ఎవరు వెళ్ళాలి? ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసి దుష్టుడై కూర్చున్నాడో వాడి కోసం దేవుడు యాతన పడే స్థలాన్ని సిద్ధం చేశాడు. ఇప్పుడు దేవుని అంగీకరించి వారి హృదయంలో దేవుని యొక్క పరిశుద్ధత నింపుకుంటారో వాళ్ళేమో సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుని చేరుకుంటారు. ఎవరైతే ఇది అంగీకరించుకోకుండా దుష్టుని ఆలోచన చొప్పున నడుస్తున్నారో దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా
వాడేం చేస్తారంటే వాడితో పాటు యాత్ర పడే స్థలానికి వెళ్తారు. ఇది భరించరాంది, మరి ఓర్చుకోలేని స్థలం అన్నమాట. అదే దేవుని సన్నిధి అయితే హాయిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, దేవుని స్తుతించడానికి అవకాశం ఉంటుంది, దేవుని ముఖదర్శనం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దినదినము దేవునితో కలిసి జీవించే కృప మనకు దక్కుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరురా, ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు బలే ఉండును, అతడు చేయనిదంతయు సఫలముగనని చెప్పేసి స్పష్టంగా రాశారు. ఇక్కడ దుష్టుని చేతితో మనం చేయగలిగామనుకోండి, దుష్టుడు ఆలోచన ఎలా ఉంటే మనుషుల్ని నాశనం చేయాలని ఉంటాయి. ఆడితో చేతులు కలిపితే మనకు అదే ఆలోచనలు వస్తాయి. మనం కూడా ఎదుటి వాళ్ళ క్షేమం కోరం, ఎదుటి వాళ్ళ అభివృద్ధి కోరం, ఎదుటి వాళ్ళ దాన్ని ఏమంటారు అభివృద్ధిని కోరుకోం మనం. దుష్టుడు కూడా అభివృద్ధిని కోరుకోడు. ఒకవేళ భౌతికమైన అభివృద్ధి ఇస్తాడేమో, కానీ దేవునితో కలిసి జీవించే భాగ్యం మాత్రము దుష్టుడితో చేతులు కలిపితే మాత్రం నష్టమైపోతాం. అందుకే ఈ నష్టం అయిపోకుండా ఉండటం కోసమే దేవుడు ఏం చేశాడంటే మానవుల మీద ఉన్న ప్రతి పాపమును కూడా ఆయన భుజాన్ని వేసుకుని 2024 సంవత్సరం క్రితమే ఆయన తన విలువైన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్ని కార్చి మానవ జాతిని అంతటిని కూడా విడుదల చేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా, ఈ సత్యాన్ని గ్రహించిన ప్రతి వ్యక్తి కూడా దేవుని కుమారులు అవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది మనం గ్రహించి మనం తీసుకోవాల్సిన మొదటి స్టెప్ ఏంటంటే మనం పాపాన్ని వదలాలి, దేవుణ్ణి పట్టుకోవాలి, సైతాన్ని వదిలించుకోవాలి, దేవుని అడుగుజాడల్లో నడవాలి, చెడ్డ మాటలన్నీ మర్చిపోవాలి, వదిలేసుకోవాలి, దేవుని మాటలు అంగీకరించాలి. మన నోటి వెంట ప్రతి మాటలో కూడా దేవుని మాట రిలీజ్ కావాలి. మనం ఈ సమాజంలో బ్రతుకుతున్నాం కదా, ఈ సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మన యొక్క దేవుని యొక్క బిడ్డలమని సమాజం గ్రహించడం కోసము మన యొక్క మాటలో స్పష్టత ఉండాలి, మన మాటలో నెమ్మది ఉండాలి, మన ప్రవర్తనలో నెమ్మది ఉండాలి. సహజంగా దేవునికి ఉన్న లక్షణాలు మనకు ఈ లోకంలో జీవించేటప్పుడు అవన్నీ కూడా బహిర్గతం కావాలి. మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడకూడదు. మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడేది ఎవరంటే సైతాను మాట్లాడుతున్నట్ల, కానీ దేవుడు అలా మాట్లాడు. ఆయన మనసులో ఏదైతే ఉందో అదే మాట్లాడతారు. కాబట్టి చిన్న వాక్యాన్ని మీరు అర్థం చేసుకుని మీ జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో వీటిని పునాదిగా మార్చుకుని అభివృద్ధి చెందాలనే ఆశతో ఈ కొద్ది మాటలు వినిపిస్తున్నాను. అదే సమయంలో మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.